హలో ఫ్రెండ్స్. ఓకే, మనకు అందరికీ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ చూస్తూ ఓకే ఫస్ట్ మనం కొన్ని కాలేజెస్ మేజర్ కాలేజెస్లో ఓకే ఫస్ట్ లెట్ మీ సీ సబ్జెక్ట్ ఓకే ఎంఏ ఇంగ్లీష్ చూద్దాం. ఎంఏ ఇంగ్లీష్ ఇక్కడ చూసుకోవచ్చు. రాజ్కోట్ కాలేజ్, గౌతమ్ డిగ్రీ, పీజీ కాలేజ్, చాలా కాలేజెస్ లిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ మీ సీ ద మెయిన్ క్యాంపస్. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ. Okay, let me search for some time. Okay, I got it. Regular. Okay, search button click చేశాక చూసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ క్యాంపస్. ఎంఏ ఇంగ్లీష్ మెయిన్ క్యాంపస్ సీట్ వచ్చిన స్టూడెంట్స్. ఓకే, వాళ్ళ ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. టోటల్ 39 సీట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఓకే, మెయిన్ క్యాంపస్లో హైయెస్ట్ సీట్స్ బాగానే తీసుకున్నారు. మ్యాక్సిమం 30 తీసుకుంటారు, కానీ ఎందుకు ఎక్కువ తీసుకున్నారు లెట్స్ సీ. ఓకే, ఓసి ఇక్కడంతా అలర్టెడ్ కేటగిరీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే లెట్ మీ సెల్ఫ్ ఫైనాన్స్లో ఒకసారి చూద్దాం. రెగ్యులర్లో 39 సీట్స్ తీసుకున్నారు, బట్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంత తీసుకున్నారో మనం చూడొచ్చు. దీంట్లో 39 తీసుకున్నారు. లెట్ మీ చెక్ వన్స్. ఓకే, మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇయర్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని సీట్లు తీసుకున్నారో చూసుకుందాం. ఇంగ్లీష్ మెయిన్ క్యాంపస్. ఓకే, ఓన్లీ 13 సీట్స్ మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనం చూసుకో సీరియల్ నెంబర్, ర్యాంక్, నేమ్, కేటగిరీ, జెండర్, అలర్టెడ్ కేటగిరీ, పేజ్ కూడా ఈ కాలమ్స్ మనకున్నాయి. ఈ కాలమ్స్ మనం చూసుకోవచ్చు 895. ఓకే, 895 ఎస్సీ గ్రూప్ 1 కూడా ఆ కేటగిరీలో కూడా సీట్ అలర్ట్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన మరొక మన కాలేజ్ సబ్ క్యాంపస్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. లెట్ మీ చెక్. దీంట్లో రెగ్యులర్ సీట్స్ 31, వావ్ 39. దాంట్లో మెయిన్ క్యాంపస్లో 31, సబ్ క్యాంపస్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్. అట్లాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని సీట్స్ లెట్ మీ చెక్. ఓన్లీ 10 మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్. బీసీబీ, బీసీఏ వాళ్ళు ఇద్దరు, బీసీడీ వాళ్ళు, ఓకే ఓసీ. ఒక దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్లో మనం చూసుకోవచ్చు ఒక్క ఓపెన్ కేటగిరీ సీట్ ఉంది. రిమైనింగ్ ఆల్ రిజర్వేషన్లో సీట్ తెచ్చుకున్న వాళ్ళే, ఒక్కరు కాకుండా. నెక్స్ట్ కాలేజ్ ఓకే నిజాం కాలేజ్. ఓకే, ఇది కూడా సబ్ క్యాంపస్, ఓయూ సబ్ క్యాంపస్. దీంట్లో రెగ్యులర్ సీట్స్ 37, వావ్ 37 రెగ్యులర్ సీట్స్ వాళ్ళు తీసుకున్నారు కాలేజ్ వాళ్ళు. దాంట్లో ఎంఏ ఇంగ్లీష్ 2827 లాస్ట్ ర్యాంక్. ఓ మై గాడ్, రెగ్యులర్ నిజాం కాలేజ్. నెక్స్ట్ ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ ఓన్లీ 6 సీట్స్ మాత్రమే. దాంట్లో ఒక ఓపెన్ కేటగిరీ, రిమైనింగ్ ఆల్ రిజర్వేషన్ అలొటెడ్ సీట్స్. మాత్రమే. ఓకే, మళ్ళీ ఒకసారి మనం క్లియర్గా మెయిన్ క్యాంపస్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ క్యాంపస్, ఓయూ మెయిన్ క్యాంపస్. ఓకే, లెట్ మీ సెర్చ్ ఫర్ సమ్ టైమ్స్ హియర్. ఇక్కడ రెగ్యులర్. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు 39 కదా. ఓకే, ఇక్కడ కేటగిరీ చూసుకోవచ్చు, అలర్టెడ్ కేటగిరీ బీసీబీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో చాలా సీట్స్ బాగానే ఓపెన్ కేటగిరీలో కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ర్యాంక్ చూసుకోవచ్చు అక్కడ 2, 4, 6, 7, 9, 12, 13, 14, 17, 18, 19, 20. ఇక లాస్ట్ వరకు మనం చూసుకోవచ్చు 39. ఇక్కడ డిఫరెంట్ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇవి ఎంఏ ఇంగ్లీష్
ఓయూ మెయిన్ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్. ఓపెన్ కేటగిరీలో చాలా మంది ఓపెన్ కేటగిరీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ బాగా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కీప్ వాచింగ్ మన ఛానల్ చూస్తుండండి. రిమైనింగ్ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటా.